హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం టేస్టీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. అసలు నోట్లో ముక్క పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది, అంత జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్ చేయండి. ఫస్ట్ ఇలాగా ముందుగా స్పైసెస్ అన్నీ కూడా తీసేసుకోండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, జీలకర్ర, లవంగాలు, అలాగే మిరియాలు, సోంపు, ఇలాచి, ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు ఇవన్నీ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి బౌల్ తీసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని అందులో వేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు అందులోనే ధనియా పౌడర్, మీ టేస్ట్కి తగ్గ కారము ఎక్కువ తక్కువ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోండి. అలాగే పసుపు, మొత్తానికి సరిపడా సాల్ట్, ఎందుకంటే మనం మ్యారినేట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ ఇక్కడే పర్ఫెక్ట్గా వేసేసుకుంటే మనకు ఇది ముక్కలన్నీ కూడా బాగా పీల్చుకొని ముక్కలు అనేవి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమోటా ప్యూరీ, మీకు ఇలా ప్యూరీ వద్దంటే మీకు ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఒకేసారి కర్రీలో వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకుంటున్నాను, బాగా మంచి గ్రేవీ టైప్ వస్తుందని చెప్పేసి. అలాగే ఆయిల్ వేసేసి ఇది మొత్తం అంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకొని, మీకు మరీ 1 అవర్ కుదరదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మొత్తం ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలు పీల్చుకొని ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది, కర్రీ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫైనల్గా ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని పక్కన సోక్ చేసి పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్నాక నేనైతే 1 అవర్ పాటు అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇలా చికెన్ గ్రేవీ కర్రీకి ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే గ్రేవీ కూడా మనకు బాగా వస్తుంది. అలాగే జీడిపప్పు ముక్కలు మీకు కావాలంటే వేసుకోండి, తినేటప్పుడు జీడిపప్పులు ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనకు ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే మగ్గిపోతుంది, కర్రీ కూడా తొందరగా అయిపోతుంది. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అనేది అందులో వేసేసుకొని మొత్తం ఇలా ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇది దేంట్లో కన్నా బాగుంటుంది, రైస్ కానీ, చపాతీ కానీ, రోటీ, కలర్ రైసు, అలాగే రాగి సంగటి, దేంట్లో కన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు వంక పెట్టడానికి ఉందో అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. కొంతమంది బటర్ యాడ్ చేసుకుంటే అలా మీ ఇష్టము, నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం జీడిపప్పు పేస్ట్ అనేది వేసుకున్నాను. జీడిపప్పు పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి కమ్మదనం వస్తుంది కర్రీకి. వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక చెప్పా కదా మన కర్రీ అనేది ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది. మీకు ఇలా ఉంటే సరిపోతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవద్దు. మీకు కొంచెం వాటర్ ఎక్కువగా కావాలి గ్రేవీ టైప్ అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగోదు, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ మాత్రం సరిపోతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మన టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, చూడటానికే కాదు తినడానికి అంతకన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.